ఎవరైతే 4 వీలర్ వాహనాలు నడుపుతారో వాళ్ళకైతే ఒక బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగింది. ఫాస్టాగ్లో కీలక మార్పులు చేస్తున్నట్టు ఒక అలర్ట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టోల్ వసూళ్ల విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద వాహనాలు క్యూ లైన్లలో వేచి ఉండడం, ఫాస్టాగ్ స్కాన్ అయ్యేంత వరకు ఆగాల్సి రావడం వల్ల సమయం చాలా వరకు వృధా అవుతుంది. ఈ ఇబ్బందులకు శాశ్వతంగా ఒక పరిష్కారం తీసుకురావాలని ఈ సంవత్సరంలోగానే అత్యాధునిక ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఇక ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఏవైతే వాహనాలు ఉంటాయో వాటికి టోల్ గేట్ల వద్ద అస్సలు ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనం కదలకుండానే పేమెంట్ ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. ఇప్పటి వరకు అయితే వాహనం ఆగిన తర్వాతనే స్కాన్ పూర్తయ్యేది. కానీ ఈ కొత్త టెక్నాలజీతో గేట్కు చేరుకునే ముందే టోల్ ఛార్జీలు చెల్లించబడతాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ రూపొందించిన ఈ ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్ చాలా విశిష్టమైన ఇంటర్ ఆపరబుల్ ప్లాట్ఫామ్పై పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇక ఇది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా అయితే కంప్లీట్ చేస్తుంది. అంటే ఈ పేమెంట్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే జరుగుతుంది అని మనకు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక ఈ వ్యవస్థ ముఖ్యంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ద్వారా పనిచేస్తుంది. టోల్ ప్లాజా ద్వారా ఏదైతే వాహనం వెళ్తూ ఉంటుందో ఆ వాహనం వెళ్తున్నప్పుడు ఈ ఏఐ ఆ వాహనం యొక్క నంబర్ ప్లేట్ను గుర్తించి ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్ మొత్తాన్ని ఆటోమేటిక్గా డెబిట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఇప్పటికే హైదరాబాద్, ఓఆర్ఆర్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఉపయోగిస్తూ ఉన్నారు. ముందుగా దీన్ని ఒక 10 ప్రాంతాల్లో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది విజయవంతంగా పరీక్షించిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకురాబోతున్న ఈ మార్పు ద్వారా టోల్ గేట్ల వద్ద ఎక్కువ సమయం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు అని, ఇక వేగంగా ప్రయాణానికి మార్గం కూడా చాలా సులువు అవుతుంది అని చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.